హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా బిట్స్ అయితే స్టార్ట్ చేస్తాను. విద్యకు ఆర్థిక శాస్త్రంకు మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త. విద్యకు ఆర్థిక శాస్త్రములకు మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త. ఆప్షన్స్: కీనెస్, కార్మాక్స్, ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. విద్యకు ఆర్థిక శాస్త్రంకు మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త వచ్చేసి ఆడమ్ స్మిత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ సెకండ్ బిట్. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆప్షన్స్: 1980, 1976, 1972, 1975. ఏ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారంటే 1976. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 2014-15 నుండి 2016-17 వరకు అఖిల భారత జీడిపితో పోలిస్తే తెలంగాణ జిఎస్డిపి ఏ విధంగా ఉంది? 2014-15 నుండి 2016-17 అఖిల భారత జీడిపితో పోలిస్తే తెలంగాణ జిఎస్డిపి ఏ విధంగా ఉందనేసి ఇచ్చాడు. ఆప్షన్స్: సమానం, తక్కువ, ఎక్కువ, దాదాపు సమానము. మీ ఆన్సర్ అనేది కామెంట్ అనేది చేయండి. 2014-15, 16-17తో పోలిస్తే తెలంగాణ యొక్క జీడిఎస్ ఎక్కువగా ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షమవ్వడమే విద్యాన్ని నిర్వచించిన వారు. మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షమవ్వడమే విద్యాని నిర్వచించిన వారు. ఆప్షన్స్: శ్రీ అరబిందో, ఠాగూర్, వివేకానందుడు, పాణిని. మానవుల్లో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షమవ్వడమే విద్యాని నిర్వచించింది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వివేకానందుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ విద్యాభావనకు సంబంధించిన శిక్షానుపదం సంస్కృత మూలమగు షాస్ నుండి గ్రహించబడింది. షాస్కి అర్థం అడిగాడు. ఆప్షన్స్: బోధించుట, నేర్పుట, నియంత్రించుట. బోధించుట, నేర్పుట మరియు నియంత్రించుట 2. ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. విద్యాభావనకు సంబంధించి శిక్షానుపదము సంస్కృత పదమగు షాస్ నుంచి వచ్చింది. షాస్ అంటే అర్థం వచ్చేసి బోధించుట, నేర్పుట మరియు నియంత్రించుట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ హార్టాక్ కమిటీ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్స్: 1917, 1929, 1995, 1885. హార్టాక్ కమిటీ ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1929. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ పర్యావరణ విద్య లక్ష్యం కానిది. ఆప్షన్స్: పర్యావరణం గూర్చి అవగాహన, సంపూర్ణ మూర్తిమత్వ వికాసం, పర్యావరణం గూర్చి అనుకూల వైఖరుల అభివృద్ధి, సమస్యల పరిష్కార, విలువల వివరణ. పర్యావరణ లక్ష్యానికి సంబంధించి సరికానిది అనేసి అడిగాడు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సంపూర్ణ మూర్తిమత్వ వికాసం అనేది పర్యావరణ విద్య లక్ష్యం కాదు. నెక్స్ట్ మహమ్మదీయులు ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవములను ఇలా పిలిచేవారు. ఆప్షన్స్: ఇలాహీ, బిస్మిల్లా, హదీస్. ఏది కాదు. మహమ్మదీయులు ఇస్లాంలు వాళ్ళు విద్యాభ్యాసానికి ఉత్సవాలు ఏం జరిపేవాళ్ళు అంటే బిస్మిల్లా అనే ఉత్సవంతో స్టార్ట్ చేసేవారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఆమ్ల వర్షమునకు ప్రధాన కారకములైన 2 ఆమ్ల ఆక్సైడ్లు. ఆప్షన్స్: సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రో డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి.
ఆమ్ల వర్షములకు ప్రధాన కారణములైన 2 ఆమ్ల ఆక్సైడ్లు అడిగాడు. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ యుఎన్ఈపి విస్తరణ రూపం. యుఎన్ఈపి విస్తరణ రూపము. ఆప్షన్స్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ పాలసీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ 3 యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ ప్రామింగ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. మీ ఆన్సర్ అనేది ఫాస్ట్గా కమెంట్ అనేది చేయండి. యుఎన్ఈపి విస్తరణ రూపం అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ సమ్మిళిత విద్య దీనికి అనుగుణం. సమ్మిళిత విద్య దీనికి అనుగుణము. ఆప్షన్స్ బాలల హక్కుల కన్వెన్షన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన, 1986 జాతీయ విద్యా విధానం సూచనలు. ఆప్షన్ 4 అసామర్థ్యం గల పిల్లల హక్కుల ప్రకటన. సమ్మిళిత విద్య దీనికి అనుగుణం. సమ్మిళిత విద్య అనేది బాలల హక్కుల కన్వెన్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించింది. ఆర్ఎంఎస్ఏ ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించింది. ఆప్షన్స్ 10 నుండి 12 సంవత్సరాలు, 10 నుండి 14 సంవత్సరాలు, 5 నుండి 10 సంవత్సరాలు, 6 నుండి 14 సంవత్సరాలు. ఆర్ఎంఎస్ఏ అనేది అది ఎవరికి సంబంధించింది అంటే 10 నుండి 14 సంవత్సరాల వయస్సు వారికి సంబంధించి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఆర్ఎంఎస్ఏ ఇచ్చే శిక్షణా కాలము. సెకండరీ స్కూల్ ఉపాధ్యాయులకు ఆర్ఎంఎస్ఏ ఇచ్చే శిక్షణా కాలము ఎస్జిటి వాళ్ళకి. ఆప్షన్స్ 7 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 10 రోజులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 5 days. సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఆర్ఎంఎస్ ఇచ్చే శిక్షణ కాలం వచ్చేసి 5 days. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2019 ప్రకారము ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ప్రింట్ తప్పబడింది. 2009 ప్రకారము తల్లిదండ్రులు 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం. ఆప్షన్స్ విధి కాదు, విధి, తప్పనిసరి, ఐచ్ఛికం. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని స్కూల్లో చేర్పించడం అనేది తప్పనిసరి, విధి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ హెచ్ఐవి ఎయిడ్స్ నివారించడంలో భారతదేశంలో భాగస్వామ్యం వహించిన అంతర్జాతీయ సంస్థ. హెచ్ఐవి ఎయిడ్స్ నివారించడంలో భారతదేశంలో భాగస్వామ్యం వహించిన అంతర్జాతీయ సంస్థ. ఆప్షన్స్ యుఎన్ఈపి, యుఎన్డిపి, యుఎన్ఎఫ్సిఏ, యునెస్కో. హెచ్ఐవి ఎయిడ్స్ని నివారించడంలో ఇండియాలో ఐక్యమైన భాగస్వామ్యం వహించిన అంతర్జాతీయ సంస్థ గురించి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యుఎన్ఎఫ్పిఏ. యుఎన్ఎఫ్పిఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ విద్య ప్రస్తుతం ఈ జాబితాలో ఉంది. విద్య ప్రస్తుతం ఈ జాబితాలో ఉంది. ఆప్షన్స్ ఉమ్మడి జాబితా, స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము. విద్య ప్రస్తుతం ఏ జాబితాలో ఉందనేసి అడిగారు. విద్య ప్రస్తుతానికి వచ్చేసి ఇది ప్రీవియస్ పేపర్ బిట్ ఉమ్మడి జాబితాలో ఉంది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇది 2012కి సంబంధించిన పేపర్. 2012లో వచ్చేసి విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. నెక్స్ట్ నవోదయ విద్యాలయాలలో ఈ తరగతి నుండి ప్రవేశం ఉంటుంది. నవోదయ విద్యాలయాల్లో ఈ తరగతి నుండి
ప్రవేశం ఉంటుంది? ఆప్షన్స్: 8వ తరగతి, 7వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి. నవోదయ పాఠశాలల్లో మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం వచ్చేసి 6వ తరగతి నుంచి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, పాఠశాల లాగ్ బుక్కులు ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి. పాఠశాల లాగ్ బుక్కులు ఈ అంశాలు నిర్వహించుటకు యూజ్ చేయాలి. ఆప్షన్స్: కాలక్రమానుగతల సంఘటన నమోదు, విద్యార్థుల వ్యక్తి అధ్యయనాలు, ఆదాయం మరియు వ్యయం, తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. పాఠశాల లాగ్ బుక్కులను ఈ అంశాలను నమోదు చేయడానికి ఉపయోగించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలకు నమోదు చేయడానికి, తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు రికార్డ్ చేయడానికి ఉపయోగించాలి. నెక్స్ట్, క్యూర్జిల్ రీడింగ్ మిషన్. క్యూర్జిల్ రీడింగ్ మిషన్. ఆప్షన్స్: చిత్రాలను పఠించుటకు ఉపయోగపడుతుంది, ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మరియు వాగ్రూప సమాచారాన్ని ముద్రితలోకి మారుస్తుంది, వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది, ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. క్యూర్జిల్ రీడింగ్ మిషన్ వచ్చేసి ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, కోసోరి శక్తి యోజన అనేది ఆప్షన్స్: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బాలికలకు ఉద్దేశించిన ప్రత్యేక సౌకర్యము, కౌమార దశలో బాలురు-బాలికల వృత్తి విద్యకు సంబంధించింది, కౌమార దశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకము. నెక్స్ట్, కౌమార దశలోని బాలురు-బాలికల కౌమార విద్యకు ఉద్దేశించింది. కోసోరి శక్తి యోజన అనేది దేనికి సంబంధించింది అనేసి అడిగాడు. కోసోరి శక్తి యోజన వచ్చేసి కౌమార దశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకం. కౌమార దశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇవి విద్యా దృక్పథాలకు సంబంధించిన 20 బిట్స్. సో నెక్స్ట్ వీడియోలో వేరే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.